ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ ఉంటారో శాపగ్రస్తమైనది ఏది వారి జీవితంలో పనిచేయదు. ఒక మనుషుడు ఒక శాపం నుంచి విడుదల పొందడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ప్రతి శాపము, దోషము, ఆటంకములన్నీ ఈ దినాన తొలగిపోవాలంటే గొప్ప సంతోషంతో ఆయన సన్నిధిని మనం వెంబడించాలి. హృదయపూర్వకంగా ఆయన యందు ఆనందించాలి. ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటే మనలో గొప్ప సంతోషం కలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. కనుక ఈరోజు శత్రువు చివరి వరకు నశించిపోవాలి అంటే, ఇంకెన్నడూ నిన్ను తాకకుండా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించాలి. అనేక రకాలైన ఆలోచన, తలంపులు, ఉద్దేశముల మధ్యలో నీ హృదయాన్ని నువ్వు స్థిరంగా ఉంచుకోవాలంటే, ఎప్పుడైతే మనం ఆత్మను అనుసరించి నడుస్తూ ఉంటామో, ఆత్మను అనుసరించి క్రమంగా నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఒకరికంటే ఒకరు మనం స్తుతించాలి, ఆయన ఎక్కువ గణపరచని ఉద్దేశం కాకుండా హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా నువ్వు ఆయన యందు ఆనందించడం మొదలు పెడతావో, అప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను విస్తరింపజేస్తాడని నువ్వు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఆయన మాట వినడం ఆయనకి ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంది. ఆదికాండం 22వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందుల ఇసుక వలన నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులకు గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. నా తోడిని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఈరోజు అబ్రహాము జీవితంలో ఎంతో సంతోషం వచ్చింది. అతడు నిజంగా కుమారుని బలిచ్చేస్తాడని కాదు, కానీ దేవుని మీద అయితే అతనికి నమ్మకం ఉంది. ఆయనైతే తన కుమారుడిని బలిగా తీసుకోవడానికి నమ్మకంతోనే అతను వెంబడించాడు. ప్రభు అయితే అతడు హృదయపూర్వకంగా తన మాటలు గైకొనాలనేటువంటి ఆలోచనతో అలా మాట్లాడాడు. కానీ అబ్రహాం అయితే ఎప్పుడైతే దేవుడి యందు నిజముగా విశ్వాసం ఉంచి అతను పరుగులెత్తాడో, అక్కడ గొప్ప కార్యం జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ దినాన్ని ఆయనే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని మేపుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా గొప్ప కృపతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కదిలించబడేలాగా ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించాలి. 2వ సమూయేలు 6వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో, ఎట్లనగా దావీదు నారతో నేయబడిన ఏపోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అతను ఎవరెలా అనుకుంటారని చూడలేదు. అతని హృదయంలో గొప్ప సంతోషం పుట్టింది. తన హృదయంలో పుట్టినటువంటి సంతోషాన్ని అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క హృదయం ఎంతగానో సంతోషంతో నింపబడింది. ఈరోజు నువ్వు స్తుతించినప్పుడే ప్రతి విధమైన బంధకాలు కలిగిన స్థితిలో నుంచి నువ్వు విడిపించబడతావు నువ్వు తెలుసుకోగలగాలి. కనుక విశ్వాసంతో అడగాలి, నమ్మకంగా ఉండాలి. అది ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందనే ఆశ నీలో ఉండాలి. మనుషుల యొక్క శక్తిని బట్టి, బలాన్ని బట్టి కాదు, కానీ పరిస్థితుల యొక్క ప్రభావాలను బట్టి కాదు, కానీ నీ దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన యొక్క మహిమ మహత్యం ఎటువంటిదో నువ్వు ఎరిగి హృదయపూర్వకంగా ఆయన యందు ఆనందించేలాగా ఈ ఉదయకాలాన్ని నువ్వు స్తుతించాలి. శాపగ్రస్తమైనది ఏది నీ మధ్యలోకి నివాసం చేయదు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి సమయాలు అప్పగించుకుంటుండగా నేను నిన్ను స్తుతించుటకు తండ్రి, ఆనందించుటకు నీ మహిమలో పరుగులెత్తుటకు కృప దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభువా నిన్ను ఆనందించగలిగేటువంటి గొప్ప హృదయమును దేవ వారికి అనుగ్రహించి, రాతి హృదయమును తీసివేసి మాంసం హృదయమును అనుగ్రహించి నీ మహిమతో నీ ప్రేరేపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.